ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని మహిళా సంఘాల ధర్నా. దుర్గా విద్యుత్ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం కమిషనర్ సత్యనారాయణ. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆరోగ్యం కోసం పిఠాపురంలో జనసేన ప్రత్యేక పూజలు. కాకినాడ నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాన్ని అరికట్టాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్ సిహెచ్ పద్మ మాట్లాడారు. నగరంలోని మద్యం దుకాణాల్లో సమయపాలన పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం శ్రామిక మహిళల ఐక్యత, శ్రామిక మహిళల ఐక్యత, శ్రామిక మహిళల ఐక్యత. కాకినాడలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం శ్రామిక మహిళల ఐక్యత, శ్రామిక మహిళల ఐక్యత, శ్రామిక మహిళల ఐక్యత. కాకినాడలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం. ఈరోజు మద్యం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. కానీ మహిళల పట్ల మహిళా సాధికారత అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. నిజంగా మహిళా సాధికారత మీద చిత్తశుద్ధి ఉంటే కనుక తక్షణమే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో తీసుకురావాలి. అలాగే మద్యం వల్ల అనేక కుటుంబాలు ఈ రోజున కూలిపోతూ ఉన్నాయి. ఏది చేసినా సరే మద్యం మత్తులో ఉండి ఇలా అత్యాచారాలు చేశారని కానీ, ఇలా మద్యం మత్తులో ఉండి యాక్సిడెంట్లు చేశారని కానీ అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మద్యం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు షాపులు. అలాగే ట్రాఫిక్ రద్దీగా ఉండే చోట్ల కూడా ఈ మద్యం షాపుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఆ షాపుల్ని తొలగించాలి. అలాగే ఎప్పుడైతే అంటే ఈ మద్యం షాపులకి ఒక టైము ఏమీ నిమిత్తం లేకుండా బార్లు అంటే బార్లాగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బార్లాగా అమ్ముతూ ఉన్న మద్యం షాపుల యజమానుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారు. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుని శాశ్వతంగా అధికారులు పర్యవేక్షణ చేయాలి. అధికారులు వారిపై శాశ్వతంగా షాపులు మూయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం అమ్మకాల వల్ల ఈ కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. మహిళలకి మహిళా సాధికారత మీద ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ శ్రామిక మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ దుర్గా విద్యుత్ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కాలనీలో డ్రైనేజీ, మ్యాన్హోల్, స్పీడ్ బ్రేకర్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యల్ని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
దుర్గా విద్యుత్ నగర్లో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దెబ్బతిన్న మ్యాన్ హోల్స్ ను మరమ్మతులు చేపట్టాలని, డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు పోలీసుల అనుమతితో చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కు నిర్వహణపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇతర కాలనీలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దోమలు, వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖాళీ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని యాజమాన్లకు సూచించారు. ప్రజల సహకారంతో కాకినాడను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన దుర్గా విద్యుత్ నగర్ విజిట్ చేయడం జరిగింది. ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు, పెద్దలు, సెక్రటరీ గారు, అదేవిధంగా మన మూర్తి గారు పెద్ద ఆయనకి, ఇతర కాలనీ వాసులు, రాజు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కాలనీలో మనకి డ్రైనేజ్ విషయంలో మనకి ఇక్కడ రావడం జరిగింది. డ్రైనేజ్ విషయంలో గతంలో ఎప్పుడో నిర్మించిన డ్రైన్స్ చిన్నగా అయిపోవడం, కొద్దిగా అక్కడ ఒక రోడ్డు పైన ఉన్న డ్రైన్కి కొద్దిగా మ్యాన్ హోల్ అయిపోవడంతో ఆ మ్యాన్ హోల్ ఇరిగిపోయి దాంట్లో పడిపోయింది. కొద్దిగా వాటర్ ఫ్లోయింగ్ అవ్వట్లేదు. మన ఎంహెచ్ఓ చెప్పాము. ఎంహెచ్ఓ గారు ఈరోజు మధ్యాహ్నం నుండి రండి, ఎంహెచ్ఓ ఇక్కడ ఉండి మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, శానిటరీ సెక్రటరీ గారు ఇద్దరు ఉండి ఇక్కడ అది కొంచెం మానిటర్ చేసి అది రెక్టిఫై చేయవలసిన వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అడిగారు ప్రెసిడెంట్ గారు. వెంటనే స్పీడ్ బ్రేకర్కి మనం చేయమని మన డిఈ గారిని ఆదేశించడం జరిగింది. వీళ్ళు పుటప్ అంటే స్పీడ్ బ్రేకర్ చేయడం అంటే మనకి ఎంత ట్రాఫిక్ ఉంటుందో పోలీస్ వారు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది మనకి మెయిన్. ఎందుకంటే ప్రతి చోట కూడా స్పీడ్ బ్రేకర్ చేసుకెళ్ళిపోతే కొంతకాలంగా కాకర చేయడానికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి, లేకుంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఇవన్నీ ఒక పోలీస్ వరకు నాకు చిన్న లెటర్ పట్టుకొని చెప్పేది వెంటనే ఇమీడియట్గా యూ కెన్ పుట్ అప్ స్పీడ్ బ్రేకర్స్. ఎక్కువగా పాఠశాలలు, కాలేజెస్ ఉండే చోట ఓకే, రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా స్పీడ్గా వెళ్తే కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ శాంక్షన్ స్పీడ్ బ్రేకర్. అట్లా ఈ విధంగా ఇక్కడ మనకి రోడ్డు ప్రక్కన మ్యాన్ హోల్ ఒకటి ఉంది, అది ఇరిగిపోయి పాడైపోయింది. అది కూడా ఐరన్ గ్రిల్ వేయమని మన డిఈ గారిని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సేమ్ 1 వీక్లో ఆ గ్రిల్ ఏర్పాటు చేసే విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒకటి మనం చేస్తున్న అందరికీ ఇనప గ్రిల్ వేస్తుంటే కొంతమంది పట్టిపోతున్నారు, అదొకటి సమస్య వస్తుంది. ఆ ఇనప గ్రిల్ పట్టిపోయి కొంతమంది బిజినెస్ అమ్మేసుకుంటున్నారు. అలా చేయకుండా ఉండమని మన కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వీ కెన్ డూ దట్ థింగ్స్. అదేవిధంగా మనకి ఈ కాలనీలో మనకి పార్కు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేట్ ద కాలనీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఆల్ పర్సన్స్. అక్కడ మనకి నవరత్నాలతో కూడిన అంటే జాతక ప్రకారంగా ఉండి చెట్లు వేశారు, అది మంచి శుభపరిణామం. అక్కడ అమ్మవారి గుడి కూడా కట్టారు, అదేవిధంగా ధ్యాన కేంద్రం కూడా కట్టారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఈ కాలనీ వాసులు చేస్తున్న కృషికి ఆమె అభినందిస్తున్నాను. కాకినాడ నగరాన్ని పీపుల్ పారడైజ్ గా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. విస్తృత ప్లాంటేషన్ బ్యూటిఫికేషన్ తో నగరాన్ని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కొండేపాలెం జంక్షన్ నుండి సుమారు 1.5 కిలోమీటర్ల మేర చేపట్టిన గ్రీన్ స్టెచ్ ప్లాంటేషన్ లో కమిషనర్ పాల్గొన్నారు. నగరంలోని డివైడర్లు, రహదారుల పక్కన ఖాళీ ప్రదేశంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా మా గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క కాకినాడ సిటీని సుందరమైన సిటీగా, బ్యూటిఫుల్గా మనం చేయడం కోసము ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమం అనేది మ్యాసివ్గా చేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు మనం చూసినట్లయితే డివైడర్స్ కానీ, తర్వాత ఈ రోడ్స్ పక్కన ఉన్నటువంటి ఈ జాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ట్రీస్ లేకుండా చాలా నిర్మానుష్యంగా కనపడే పరిస్థితుల్లో మన కమిషనర్ గారు, గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ మన యొక్క సిటీని బ్యూటిఫికేషన్గా మార్చడం కోసమని మన వంతు కృషి చేయడం జరుగుతూ ఉంది. దీని విషయంలో కాకినాడ సిటీ ప్రజలకు కానీ, తర్వాత అదేవిధంగా వివిధ సంస్థలకు కానీ మేము తెలియజేసేది ఏంటంటే, మనకు సంస్థలు అయితే కనుక సిఎస్ఆర్ క్రింద కొంత మనకు ఈ గవర్నమెంట్కి అంటే ఈ బ్యూటిఫికేషన్ వర్క్లు కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ముందుకొచ్చి రేపు ఒక కార్యక్రమం మన గౌరవ కమిషనర్ గారి ప్రోద్బలంతో ఒకళ్ళు ముందుకు రావడం జరిగింది. దాదాపు ₹1,00,000 వాళ్ళు వెచ్చించి ఒక స్ట్రెచ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. రేపు ఆ బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ అనే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఈ కొండైపాలెం జంక్షన్ నుంచి ఈ స్ట్రెచ్ తీసుకున్నట్లయితే దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ను కూడా మొత్తం
అంటే అటువైపు రోడ్డుకి 3 వైపులా కూడా, అంటే డివైడర్లో అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేసి ఈ యొక్క ఈ ఏదైతే ఈ స్ట్రీట్ ఉందో ఈ స్ట్రీట్ని బ్యూటిఫుల్గా చేయాలనేది ఆకాంక్షతోటి మేము పనిచేస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలు, గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అనుమతితో మన కాకినాడ సిటీని సుందర సిటీగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు కొండయ్యపాలెంలో ఉన్న ఈ రోడ్డు వెంబడి సుమారు 1.5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 1.5 కిలోమీటర్స్ కూడా సుందరీకరణ చేయాలన్న భాగంతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యంగా 2 విషయాలు మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒకటి, మొక్కలు ఉండటం వల్ల పరిసర పరిశుభ్రంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన ఆక్సిజన్ వస్తుంది, దాని ద్వారాగా మనకు ప్రాణవాయువు వస్తుంది. అదేవిధంగా మనకి ఐస్ బ్యూటిఫికేషన్ చూడడం వల్ల మనిషిలో నూతన ఉత్తేజం వస్తుంది. అంటే మనిషికి కావలసిన ఉత్తేజము, స్వచ్ఛమైన గాలి ఈ మొక్కల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి మనం కాకినాడ సుందరీకరణలో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజా సమస్యల్ని నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేతలు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. కొవ్వూరులో ఇంటింటికి వెళ్లిన పిల్లి దంపతులు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యల్ని వినతుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖ పారిశ్రామిక అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత 22 రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ రూరల్, కరప మండలాల్లో కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈరోజు కొవ్వూరు గ్రామంలో, కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామం ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వారి విధివిధానాలు, వాళ్ళు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ రాబో కాలంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని ఒక సుపరిపాలన ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మరి ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఎప్పటికప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, రేపు ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయన్నది ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల చెంతకి వెళ్ళి వాళ్ళ యొక్క అభియోగాలన్నీ కూడా ఆలకించి మళ్ళీ ప్రభుత్వానికి సిఫారసు చేసి వాళ్ళకి భవిష్యత్తులో అవన్నీ కూడా లోటు లేకుండా తీర్చిపెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వెళ్ళిన తర్వాత నిన్ననే మనం 85వ స్వాతంత్రోత్సవం జరుపుకున్నాం. 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి మన రాజధాని విడిపోయి రాజధాని లేని నగరంగా ఉన్నప్పుడు అమరావతిని నిర్మించుకోవడంలో కానీ, గోదావరి వాటర్ సముద్ర మార్గంలో కలవకుండా ఉండటానికి పోలవరంలో ప్రాజెక్టు కానీ, విశాఖపట్నంలో పారిశ్రామికంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేదాకా కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటే దానికి నైతిక సపోర్టు మన ప్రజలందరూ కూడా ఇవ్వాలి. ఏదైతే ప్రజల పట్ల ఉన్న ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఆశీర్వదించాలి. వాళ్ళకి కావాల్సిన ఏమైనా అభియోగాలు ఉంటే చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాప్రతినిధుల ద్వారాగా చేయించుకుని విధి విధానం ఉండాలని మేమందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మేము తిరిగిన 22 రోజుల్లో కూడా రిజల్ట్ అంతా కూడా ఫేవరబుల్గా బాగానే ఉంది అని ప్రతి వారు చెప్పడం మాకు సంతోషదాయకం. ఇంకా దాన్ని ఏ విధంగా రెటిఫై చేసుకుని ముందుకెళ్ళాలో ఆ విధంగా వెళ్ళి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల యొక్క ప్రభుత్వం మీద అంకిత భావంతో ఒక మంచి ఆలోచన ఉంటూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న రూరల్ మండలంలో ఉన్న కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఇవాళకి 22 రోజుల మట్టి తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ 2 రోజులు, ఈ 3 రోజుల్లోని కూడా కాకినాడ రూరల్ మండలం తదుపరి కరప మండలం కూడా 45 రోజుల ప్రోగ్రాం కాబట్టి తిరుగుతాం. అందరూ సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యుల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. 15% స్టైఫండ్ పెంపు కోసం డిమాండ్ చేస్తూ 2వ రోజు అత్యవసర సేవల్ని సైతం బహిష్కరించారు. సుమారు 900 మంది వైద్యులు ఆందోళనలో పాల్గొంటున్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతుంది. పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, ఇంటర్నీలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు కలిపి సుమారు 900 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 3% స్టైఫండ్ పెంపునకు మాత్రమే సిద్ధంగా ఉందని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని జూడా ప్రతినిధులు తెలిపారు. జీవో ప్రకారం కనీసం 15% పెంచే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల వర్మ. నేను రంగరాయ మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఏపీ జూడా మొత్తం అందరం కలిసి ఇది స్ట్రైక్ డే 7 వస్తుందండి. ఇప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. మేము 15% హైక్ కోసం మా స్టైఫండ్ లో దానికోసం పోరాటం చేస్తున్నాము. దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది డే 7, ఇంకా రెస్పాన్స్ రాకపోవడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. ఈ స్ట్రైక్ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపే విధంగా ముందుకు సాగింది. మండే నుంచి నిన్నటి నుంచి మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసాము. అండ్ స్ట్రైక్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఫర్దర్ గా ఎప్పటికైనా 15% హై కింద స్టైఫండ్ వచ్చేంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుందండి. ఐఎంఏ కాకినాడ వచ్చేసి మాకు సపోర్ట్ గా నిలుస్తుంది. దానికి మేము చాలా ఆనందకరంగా ఫీల్ అవుతున్నాము. ఈ స్ట్రైక్ మాకు స్టైఫండ్ హైక్ ఇంక్రీజ్ వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. అది మేము తెలియజేయాలనుకుంటున్నాము. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. మేమేమి జనాలకి హామీ చేయట్లేదు. సైలెంట్ గానే మా స్ట్రైక్ చేస్తున్నాము. మా అసలు వైద్య వృత్తిలో వచ్చిందే జనాలకి సర్వీస్ చేయడానికి అండి. దానికంటూ గుర్తింపు రావాలి. గుర్తింపు రావడానికి మేము స్ట్రైక్ చేస్తున్నాము. మీరు గుర్తించకుండా నా సర్వీస్ చేస్తూనే ఉంటే దానికి ఉపయోగం ఏముంటుందండి? స్టైఫండ్ హైక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మేము చేసే సర్వీస్ కి అది గుర్తింపు మాత్రమే, అది మీరు ఇచ్చే బహుమతి కాదు. 3% అనేది ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. అట్లీస్ట్ యాక్చువల్లీ జీవో ఉంది 15% హైక్ అనేది రావాలని. అట్లీస్ట్ అది ఫాలో అయినా సరిపోతుందండి. అది ఫాలో అవ్వకుండా 3% ఇస్తాము అనేది ఇట్స్ నాట్ ఫెయిర్. ఇప్పుడు మీరు సేవ చేయడానికి వచ్చామంటున్నారు కదా, మీరు సేవ చేస్తూ కూడా ధర్నా చేయొచ్చు కదా. సేవ చేస్తూ ధర్నా చేస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడే సేవలు ఆపేసి ధర్నా చేస్తుంటేనే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంకా చేస్తూనే స్ట్రైక్ అంటే అసలు స్ట్రైక్ అనేది గుర్తించడమే చేయరండి ప్రభుత్వం. అందుకని మేము స్ట్రైక్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ అశోక్ అండి. నేను పీజీ సెకండ్ ఇయర్ అండి. ఈ రోజు ఇక్కడ కాకినాడలోని డే 7 స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నామండి. మేము మాతో పీజీలతో పాటు సీనియర్ రెసిడెంట్లు, ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ అందరు కలిపి దగ్గర 800-900 మంది స్ట్రైక్ లో పాల్గొన్నామండి. మా ప్రధాన హామీ స్టైఫండ్ పెంచడం అండి. పెంచడం అంటే మేము ఇనిషియల్ 30% అడిగామండి గవర్నమెంట్ని, ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ బట్టి. కానీ గవర్నమెంట్ దానికి సిద్ధంగా లేదని చెప్పారు. సో మేము పోనీ ఆల్రెడీ జీవో ఉంది ఆల్రెడీ 2009 నుంచి, దాని ప్రకారం 15% హైక్ అడిగామండి. బట్ ఆ 15% హైక్ కూడా ఇవ్వడానికి అనుకూలంగా లేరండి గవర్నమెంట్. 3% ఇస్తామన్నారండి. 3% అంటే మాకు ఇప్పుడున్న రోజుల్లో అది చాలా కష్టమండి. మేము చేసే విధులు మీ అందరూ చేసి చాలా మందికి 24 అవర్స్ చేస్తాం, 36 అవర్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటాం, ఎంత కష్టపడతాం. మా కష్టం తగ్గ ఫలితం ఎంతో కొంత గుర్తించాలి గవర్నమెంట్ అండి. అది లేకుండా కానీ 3% అన్న అసలు ఏమాత్రం మాకు చాలా బాధాకరం అండి అది. అందుకనే మేము ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నామండి. ప్రెసెంట్ మొన్నటి వరకు అయితే ఎమర్జెన్సీస్ కంటిన్యూ చేసాం. అందరూ అనుకున్న ఏం ఆపలేదు, ఎమర్జెన్సీ ఎప్పుడు కూడా ఆపలేదు. కానీ గవర్నమెంట్ దాన్ని అసలు మాకు గుర్తించట్లేదు. ఎమర్జెన్సీస్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి కదా అని చెప్పేసి. సో నిన్నటి నుంచి ఎమర్జెన్సీ డ్యూటీలు కూడా ఆపడం జరిగిందండి. అట్లీస్ట్ ఏమైనా స్పందన వస్తుందని చూస్తున్నాం. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి స్పందన లేదండి గవర్నమెంట్ నుంచి. కార్మిక వ్యతిరేక విధానాలు ప్రతిఘటించి కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలని ఏఐటీయూసీ నేతలు పిలుపునిచ్చారు. కనీస వేతనం 31,000 అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కార్మికులు కలెక్టరేట్ వద్దకు ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడారు. కార్మికులందరికీ 31,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని, 8 గంటల పనిదినం స్కీమ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలు హోదా కల్పించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లాల్లో కూడా అన్ని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ధర్నాలో మున్సిపాలిటీ, మెడికల్, భవన నిర్మాణ, హమాలి, హాస్పిటల్స్, సెక్యూరిటీ తదితర రంగాల వారందరూ ఉన్నారు. ప్రధానంగా 4 డిమాండ్స్. ఒకటి, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న 21 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు.
ఈ 4 లేబర్ కోడ్స్ కూడా కార్మికులు అమలవుతున్నాయి. ఈ అమలవుతే ఇదిగో ఊరే శరణ్యం అనే విధంగా మేము వేసుకున్నాము. నిజంగా ఈ లేబర్ కోడ్ వల్ల కార్మికులందరూ నష్టపోతారు, చనిపోతారు, వాళ్ళకి ఊరి తప్ప వేరే మార్గం లేదని అందుకనే వెంటనే 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్తున్నాం. ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఏమంది. మరి ఈరోజు ఆప్కాస్ కార్మికులకి 21,000 జీతం, మిగతా కార్మికులు 15,000 జీతం ఉంది. అందుకని కనీసం మినిమం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 31,000 రూపాయల జీతం మనం ఇవ్వాలని మనం కోరుతున్నాం. అలాగే సందర్భాలు చెప్పాడు 12వ పిఆర్సీని అమలు చేస్తని చెప్పాడు. 2.5 ఏళ్ళ పూర్తవుతున్నా ఇప్పటికీ 12వ పిఆర్సీ ఇంకా అమలు అవుతలేదు. అంతేవిధంగా లోకేష్ పాదయాత్ర ఏం చెప్పాడంటే మేము అధికారులు రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదు. అందుకనే ఆప్కాస్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని 31,000 జీతం ఇవ్వాలని 4 లేబర్ కోడ్స్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం డిమాండ్ మీద పరిష్కారం చేయకపోతే మరింతగా కార్మిక లోకం ఉద్యమిస్తని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మోడీ చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఐటీసీ అనుబంధ సంఘాలైన మున్సిపాలిటీ, మెడికల్, ఆర్టీసీ, హమాలి, భవన నిర్మాణ అన్ని రంగాల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ పెరుగుతున్న రోజుకి అధిక ధరలు పెరుగుతా ఉన్నాయి, ఆయిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతా ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయి, చివరికి బియ్యం ధరలు కూడా విపరీతంగా పెంచుతా ఉన్నారు. మరి అన్ని ధరలు పెరుగుతూ ఉంటే చాలీచాలని జీతాలతో అర్ధాకులతో పనిచేస్తా ఉన్నాం. మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఇంటిని ఎలా కట్టుకోవాలని చెప్పి తీవ్రతర ఇబ్బందులు పెడతా ఉన్నాం. అందుకే రోజుకి పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 31,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉన్న సిబ్బంది అన్ని ప్రభుత్వ రంగాలకి అవసరం. ఆ ప్రభుత్వ రంగంలో అవసరతను బట్టి, సీనియారిటీని బట్టి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. పర్మనెంట్ ఎప్పుడు పర్మనెంట్ చేస్తారా, ఏ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే వచ్చే ఎన్నికల్లో కార్మికుల సత్తా బుద్ధి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న, ఆప్కాస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులను, అలాగే టాయిలెట్ కార్మికులను, అలాగే ఎనమేర కార్మికులను మన ఆప్కాస్ లో విలీనం చేయాలి. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ జీతాలు పెంచాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ఆర్ఎంసీలో పనిచేస్తున్న కార్మికుల్ని జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి. జీజీహెచ్లో పనిచేస్తున్న కార్మికులు పెంచాలి. ఇలాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులను పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దశాబ్దాలుగా వేధిస్తున్న కబేలా కంపు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ రెవెన్యూ, పశుసంవర్ధక కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కబేలా ప్రాంతాలకు చేరుకున్నారు. పేరుకుపోయిన పశు వ్యర్థాలు, చెత్తను జేసీబీలతో తొలగించారు. ఇకపై పశువధను నియంత్రించేందుకు కబేలా ప్రాంతాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కబేలా నిర్వహణ నిలిపివేసి అదే ప్రాంతంలో డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన అనుమతులు ఇప్పిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వాహకుడు చుట్టుగుల్ల యోషోకు ఫోన్లో హామీ ఇచ్చారు. ఇందుకు యోషయ్య అంగీకరించడంతో సుమారు 40 ఏళ్లుగా కొనసాగుతున్న కబేలా సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు మనం ఉన్న ప్రాంతం ఇది రామచంద్రపురం పట్టణంలో, రామచంద్రపురం నియోజకవర్గంలో, సోడవరం గ్రామంలో ఉన్న కబేళా దగ్గర మనం ఉండటం జరిగింది. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా ఇక్కడ ఈ కబేళా రన్ అవుతుంది. దీనివల్ల ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నారు. దీనికి నీరులో అష్టలక్ష్మి గుడి ఉంది. ఆ గుడి కూడా మూతపడిపోయే పరిస్థితి ఈ కబేళా వల్ల రావటం జరిగింది. ఇది వరకు పూర్వం ఇది ఊరికి దూరంగా ఇవ్వటం చేసుకోవటం జరిగింది.
ఇప్పుడు ఊరికి నడిబొడ్డు అయింది. నడిబొడ్డు అయిన కారణంగా దీనివల్ల చాలామంది ప్రజలు 40 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోంచి గట్టెక్కాలి, దీన్ని తరలించాలనే ముఖ్య ఉద్దేశంతో మినిస్టర్ గారు వచ్చిన కాడి నుంచి ప్రజల విన్నతుల ప్రకారం ఏదైతే విశ్వ హిందూ పరిషత్తు, అలాగే ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు, ఊర్లో ఉన్న పెద్దలు అందరూ కూడా సార్ ఎవరు ఏం చేయలేకపోయారు, మీరు దీన్ని రామచంద్రపట్నాన్ని కాపాడండి, సోడవరం గ్రామాన్ని కాపాడండి అని ఏ విపరీతమైన విన్నతులు ఆయనకి రావటం జరిగింది. దాని మీద ఒక చర్య తీసుకోవాలన్న ఉద్దేశంతో ముందరికెళ్ళి క్రమంలో ఏదైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో ఏసీ గారు, ఇది చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారిని కూడా ఒప్పించి, ఆయన కూడా పెద్ద మనసుతోటి ఈ 40 సంవత్సరాల్లో ఏ నాయకుడు చెప్పినా వినలేదు ఆయన ఉన్నారు. దానికి కూడా మేము సహకరిస్తాం. డైరీ పరానికి ఇబ్బందులు ఏమి లేవు కదా, దానికి కూడా మేము సహకరిస్తాం. వారిది ఎవరిది కూడా పొట్టకొట్టి ఉద్దేశం అయితే మినిస్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అందరూ కావాలి, అందరూ బతకాలి, అందరూ సుభిక్షంగా ఉండాలనేది మంత్రి గారి యొక్క నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగంగా వారితో కూడా మాట్లాడి వారిని ఒప్పించి ఇదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈరోజు పొల్యూషన్ బోర్డు ఇంజనీర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి దీన్ని వేళ తరలించడం జరుగుతుంది. ఈ యొక్క రామచంద్రపురం పట్టణం అభివృద్ధి ఆగిపోయింది. నడిబొడ్డునున్న ఈ ప్రాంతం ఈ ఇక్కడ బైపాస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, ఈ టౌన్కి దగ్గరగా ఉన్న ప్రాంతం, ఈ ఏదైతే కబేళ ఉందో దీనివల్ల 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క పట్టణం పెరగకుండా ఆగిపోయిన పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉన్న భూ యజమానులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటకెక్కాలని ఈ యొక్క మినిస్టర్ గారు దీన్ని మొదటి నుంచి వచ్చిన కాడి నుంచి కృషి చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తీయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అలాగే ఏసీ గారు వాళ్ళ కుమారులందరినీ కూడా ఒప్పించి మీకు బతకడానికి వేరే ఆధారం చూపించగలుగుతాం, మీరు ఏమి ఎన్నుకుంటారో ఎన్నుకోండి, వ్యాపారం తప్పించి మీరు ఏమి ఎన్నుకున్నా సరే మీకు ఇక్కడ మేము చేసే సౌలభ్యం కలగజేస్తామని వారిని కూడా ఒప్పించి ఇది చేయటం జరిగింది. ఇది ఏదైతే దాక్షారం భీమేశ్వర స్వామి మనకి రామచంద్రపురం నియోజకవర్గానికి సింబల్ ఏంటంటే దాక్షారం భీమేశ్వర స్వామి. ఆ భీమేశ్వర స్వామి ఉన్న ఈ ఏరియాలో ఏదైతే నంది ఆయన వాహనం, ఆయన చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు రకరకాలుగా తీర్థాల పుణ్యయాత్రలకి ఎలా వస్తుంటారు. దాక్షారాము ప్రవేశించే మార్గంలో ఇది ఏంటంటే ఇదంతా ఏంటని ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే జనం కూడా మాకు చెప్పడం జరుగుతుంది. మినిస్టర్ గారు అన్ని నియోజకవర్గాలకి, ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి ప్రతినిధి కాబట్టి ఆయనకి చాలా వినతులు వచ్చాయి. ఒక దస్తా ఉంటుంది, దాన్ని ఆ వినతులు అంతా తీస్తే ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు కూడా ఒప్పించి ఈరోజు దీన్ని పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది యొక్క రామచంద్రపురం యొక్క నియోజకవర్గ పట్టణం అండ్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష తీరుతుందని, వీరు కూడా మంచి హృదయంతో ఉన్నారని, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని, దీంతో ఇబ్బంది పట్టలేదని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ, ఇక్కడ సోడవరానికి రామచంద్రపురానికి మధ్యలో గల స్లాటర్ హౌస్ దాదాపు మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించుకుని జీవనోపాధి పొందుతున్నాం. ఇది నాయకులు వచ్చారు, మరి సహకరించలేదు. మాకు ఎలా సహకరించలేదు? మాకు దూర ప్రాంతానికి మేము వెళ్తాము, అక్కడ కలెక్టర్ గారికి ప్రొవైడ్ చేయండి, అన్నీ చేయండి అని చెప్పి సహకరించలేదు. సారు అయితే ఇప్పుడు మన సార్ సచిన్ గారు, సుభాష్ గారు తండ్రి గారు వచ్చి వారు మాకు మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ పిఠాపురంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం దత్తసాయి నగర్లోని శ్రీ అభయాంజనేయ సమేత శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలో జనసేన నాయకులు బోనం పరమేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేరు మీద మృత్యుంజయ హోమం, దత్త హోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొని హరిప్రసాద్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా బోనం పరమేశ్వర శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అనారోగ్యం రావడం వల్ల తెలిసి చాలా బాధపడ్డాం. జనసేన పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక హనుమంతుడిలాగా ఆయన నిలబడి జనసేన పార్టీని ఎదరికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర వహించారు. అది కాకుండా పిఠాపురం పట్టణ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అతని సేవలు చాలా అందజేస్తున్నారు. అదే కాకుండా మా SCZ రైతులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శాసన మండలిలోని SCZల భూమి విషయంలో ఆయన మాట్లాడి రైతులకి
భూమి రిజిస్ట్రేషన్ చేసేలాగా చేశారు. అది దాంతో ఆ రైతు కుటుంబాలు ఎంతో ఆనందం, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాలన్నీ ఆయనకి కలగజేసి ఆయన ఆరోగ్యం బాగోవాలని మనస్ఫూర్తిగా దత్తసాయినగర్లో ఉన్న దుర్గమ్మ తల్లికి, చంద్రమౌళీశ్వర స్వామికి ఎలా హత్యం చేయడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని మా దత్తసాయినగర్ తరపున, మా రైతుల తరపున కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్ దత్తసాయినగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి సపరివార ఉమా చంద్రమౌళీశ్వరుడు కార్యసిద్ధి కనకదుర్గాంబిక అమ్మవారి ఆలయం నందు మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి వారి యొక్క అనారోగ్య పరిస్థితుల కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ గణపతి స్వామివారు, ఉమా చంద్రమౌళీశ్వరుడు కార్యసిద్ధి కనకదుర్గాంబిక వారిని ఆశీర్వదించి క్షిప్రమంగా శరీర ఆరోగ్యతను కలుగజేసి మన యొక్క నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య మహాభాగ్యాలని ఆ యొక్క దేవతలందరూ కూడా వారికి సంపూర్ణంగా అందించి శరీర ఆరోగ్యత కలిగి శతవర్షం సుఖజీవనం సిద్ధించాలని చెప్పి ఈ రోజున శ్రావణ మాసం షష్ఠి మంగళవారాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివార్లకి అభిషేకము, విశేష అర్చన చేయడం జరిగింది. ఆ యొక్క లక్ష్మీ గణపతి, చంద్రమౌళీశ్వరుడు కార్యసిద్ధి కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి ఈ యొక్క దత్తసాయి నగర్లో వేంచేసినటువంటి గణపతి ఆలయ కమిటీ తరఫున కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం. జై గణేష్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు నియామకంపై జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఈ నియామకం మరింత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. కాకినాడలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి వీర మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2040 లక్ష్యంలో భాగంగా అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచేందుకు ఈ నియామకం కీలకమని తెలిపారు. నాగబాబు నాయకత్వంలో అటవీ పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగబాబు నియామకానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. రాజేశ్వరి, పిల్లారిశెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. జీవో నెంబర్ 90 ప్రకారంగా దీనికి చైర్మన్గా ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రీన్ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో 50% భౌగోళిక విస్తీర్ణాన్ని మన అడవులతోనూ, వృక్షాలతోనూ, అంటే హరితదనంతో నింపడం. దీని యొక్క ప్రధాన లక్ష్యంగా హరితాంధ్రప్రదేశ్ని తయారు చేయడం లక్ష్యంగా ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ఈ యొక్క ఆయన మంత్రిత్వ శాఖలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో నాగబాబు గారిని చైర్మన్ గాను, అందులో సబ్ కమిటీలు, దాని కింద జిల్లా స్థాయిలోను, నగర స్థాయిలోను, పంచాయతీ స్థాయిలోను కూడా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గ్రీన్ అంటే గ్రీనరీ, రీఫారెస్టేషన్, ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్. దీన్ని ఈ కమిటీలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయి నుంచి కూడా ఒక పంచాయతీ కానీ లేదా 2-3 పంచాయతీలు కానీ కలిపి ఒక నర్సరీని ఏర్పాటు చేయడం, గ్రామీణ ఉపాధి కల్పించడం, అంటే గ్రామీణ వ్యక్తులకి, మహిళలకి, యువతకి ఈ యొక్క మొక్కలు నాటడం, దాని నుంచి ఆదాయం సమకూర్చుకోవడం, ఇటువంటివి కూడా నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి నగరాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలోను, చెరువు గట్ల మీద, రోడ్ల మీద కూడా మొక్కలు నాటి ఈ యొక్క పచ్చదనాన్ని, హరితదనాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపడతారు. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ను సాధించడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కూడా పెంపొందించే విధంగా ఈ యొక్క
కమిటీ యొక్క విధి విధానాలు రూపొందించబడ్డాయి. ఈ సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారిని, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి నాగబాబు గారు మహిళా అభ్యుదయవాది, ఆయన జనసేన పార్టీకి కూడా ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయనకి ఈ కమిటీ యొక్క చైర్మన్గా నియమించడం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా గ్రీన్ కమిటీ చైర్మన్గా నియమితులైన కొణిదెల నాగబాబు గారికి శుభాకాంక్షలండి. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా మనం పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలండి. ఎందుకంటే పచ్చదనం అనేది పల్లెలకు మాత్రమే కాదు, పట్టణాలకు కూడానండి. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక మొక్క నాటి, ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడం వల్ల అది చుట్టూ ఉన్న ప్రకృతిని చాలా వరకు పెంపొందిస్తూ మంచి వాతావరణాన్ని, గాలిని, స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటాలనేది మా కల అండి, మా కోరిక. మేమందరం కూడా ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి పచ్చదాన్ని పెంపొందించాలన్నది మా ఆకాంక్ష అండి. గ్రీన్ కమిటీ చైర్మన్గా నియమితులైన కొణిదెల నాగబాబు గారికి మీరు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అవరోహించాలని ఆకాంక్షిస్తూ జనసేన వీర మహిళల తరపున మీకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. పచ్చదనం అనేది పల్లెలకు మాత్రమే కాదు, సిటీల్లో కూడా ప్రతి చోట కూడా పచ్చదనం వెలుగులు చెందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట మొక్కలు నాటమని ఎలాగైతే ప్రజలందరికీ ఆదేశించారో, అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్లంతా చెట్లు వేసి నాటవలసిన అవసరం లేదండి. మీ ఇంటి ముందు కనీసం మీ వాకిట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించి తద్వారా ప్రజలందరికీ కూడా ఆక్సిజన్ ఎంతో విధంగా పచ్చని చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందుతూ అది చాలా మంచిదండి. ఆరోగ్యంగా పరంగా కూడా ఆక్సిజన్ అందుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అండి. మీ ఇళ్ళ ముందైనా మీరు చెట్లు నాటాలన్నది మా కోరిక అండి, మా ఆకాంక్ష. మీరు ప్రతి ఒక్కరు కూడా పచ్చని చెట్లు నాటాలని, అంత సంతోషంగా ప్రకృతిని అంతటినీ మనం కూడా మంచిగా పరిరక్షిస్తూ ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మేము కూడా గ్రీనరీ గురించి మేము కూడా చాలా వరకు ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలన్నది మా ఆకాంక్ష అండి. గ్రీన్ కమిటీ చైర్మన్ నాగబాబు గారికి జనసేన వీర మహిళల తరఫున కంగ్రాచులేషన్స్. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ రామాలయంలో మంగళ గౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని పూజించారు. శ్రావణ మాసం పురస్కరించుకుని గౌరీశంకరపేటలోని శ్రీ రామాలయంలో మంగళ గౌరి వ్రతం నిర్వహించారు. దండపుల తాతారావు, సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అఖండ సౌభాగ్యం, అన్యోన్య దాంపత్యం, సంతాన ప్రాప్తి, కుటుంబ సుఖ సంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పురోహితుడు సత్య సంజీవరావు తెలిపారు. 1996 తుఫాను సమయంలో మత్స్యకారుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రారంభించిన ఈ వ్రతాన్ని అప్పటి నుండి ఏటా కొనసాగిస్తూ ఉన్నామని తాతారావు దంపతులు తెలిపారు. జై శ్రీరామ్. ఇది శ్రీ గౌరీ దేవతల్లి పూజా కార్యక్రమం ఎప్పుడు నిత్యం చేస్తున్నాం. 1996 నుంచి ప్రారంభం అయ్యింది. ఇప్పటికి ఈ 2026 వచ్చినప్పటికి సమయంగా 32 సంవత్సరాల అమ్మ పూజ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమం భర్త కోసం క్షేమంగా ఉండాలని ఈ దండిపోలు సత్యవేతి గారు, తాతారావు గారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం ఇలా ఎప్పుడు కూడా జరుగుతుంది. ఈ సీతారామ లక్ష్మణ సన్నిధిలో వారం భజన సంగ్రహాన్ని చేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ గౌరీ శంకరపేటలో రామాలయం ఏం చేస్తున్నా రామాలయం గుడి వద్ద తాతారా గారు, దండిపూలు తాతారా గారు, సత్యవతి గారు, మేము కమిటీ వాళ్ళు, మేము 30 మంది దాకా కమిటీ వాళ్ళు ఉన్నామండి. మేము అందరూ దేవుడి సేవ చేసుకుంటామండి. గౌరీ పూజ పెట్టుతారండి ప్రతి సంవత్సరం. 36 సంవత్సరాలు బట్టి పెడుతున్నారండి. అందరూ బాగోవాలి, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ భర్త భార్యలు ఇద్దరు ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారండి. ఆ గంగమ్మ తల్లి వాళ్ళని చల్లగా చూడాలని వారం భజన చేస్తామండి. మేము కమిటీ వాళ్ళు 35 మంది ఉన్నామండి. ఆవిడ సంవత్సరం మాకు చీరలెట్టి ప్రోత్సహించి మాకే ఏ బాధ రాకూడదని మమ్మల్ని దీవించి అది భగవంతుడి దయ వల్ల అందరూ బాగోవాలని కోరుకుంటున్నారండి. శ్రీ గురుభ్యో నమః. గాంగేయ వెంకటేశ్వర ప్రకాశం గారు శిష్యుడైన సిస్టర్ సత్య సంజీవ శర్మ గారు, పంతులు గారు, నేను గౌరీశంకరపేట రామాలయం దగ్గర 32 సంవత్సరాల నుంచి శ్రావణ మంగళ గౌరీ వ్రతము చేస్తున్నాం. భారీగా 120 మంది 150 మంది వచ్చినా వారికి
మన దండుబో తాతారావు గారు, సత్యవతి గారు సామాగ్రితో సహా సహకరించి వాళ్ళ భర్తలు వ్యాపారంకి వెళ్తున్నారని, వాళ్ళు బాగుండాలి, వేట కూడా బాగా రావాలని, ఇటువంటి అమ్మవారు కూడా గంగాదేవి కోపం పడకుండా శాంతంగా ఉండాలని ఆ యొక్క శ్రామంగళ గౌరీ వ్రతం ప్రారంభం చేస్తామండి. 32 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇంకా పెరగాలని కోరుతున్నాం. కాకినాడ జిల్లాలో రీసర్వే 4వ దశ డేటా ఎంట్రీ ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రీసర్వే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షించారు. రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 412 గ్రామాల్లో 50 గ్రామాల్లో పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నెంబర్లు, ఆధార్ వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా చూడాలని, ఈకేవైసీ పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సిగ్నల్ సౌకర్యం లేని గ్రామాల్లోని రోవర్ సహకారంతో రీసర్వే పూర్తి చేయాలని తెలిపారు. సర్వేయర్లపై అవినీతి ఆరోపణ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సంతృప్తి స్థాయి వచ్చే నెల నాటికి గణనీయంగా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల డెలివరీని బుధవారం నాటికి పూర్తి చేయాలని, ఫారం 6, 7, 8 పెండెన్సీని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిషేధ జాబితాలో చేర్చాలనేది మీరు క్లారిఫికేషన్ అనేది మీ సైడ్ నుంచి ఆర్డీఓకి వెళ్ళాలి. ఆర్డీఓ బేస్డ్ ఆన్ దట్ గురించి నేను చెప్తున్నాను. సపోజ్ ఫస్ట్ టైం మీ దగ్గర వస్తానంటే వాళ్ళ చేత మీరు ఆన్లైన్ అప్లై చేయించి దెన్ ప్రాసెస్ చేయవచ్చు. లేదు ముందే పెట్టేశారు, ఆఫ్లైన్లో ఉంది అంటే ఆఫ్లైన్లోనే డీల్ చేసి క్లోజ్ చేయవచ్చు. వాళ్ళని మళ్ళీ మీరు ఆన్లైన్లో చేస్తేనే మేము టేకప్ చేస్తామని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్. ఈ ROR కేసెస్ ORCMSలో బ్యాలెన్స్ టు బి ఎంటర్డ్, ఇంకా 13 రివిజన్ కేసెస్ ఆర్ టు బి ఎంటర్డ్. సో ఇవి ఇమీడియట్గా ఎంట్రీ అనేది చేపట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని మహిళా సంఘాల ధర్నా. దుర్గా విద్యుత్ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం, కమిషనర్ సత్యనారాయణ. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆరోగ్యం కోసం పిఠాపురంలో జనసేన ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి CNN న్యూస్.